పూర్ణమదః పూర్ణమిదం శ్లోకం ఒక విధంగా ఆధునిక కాలపు ఆది భౌతిక శాస్త్రానికి కూడా మూలం లాంటిది. ఎలాగంటే మెటాఫిజిక్స్ మనస్సుకి పదార్థానికి మధ్య అనుబంధాన్ని అధ్యయనం చేస్తుంది. అంటే యథార్థం పదార్థం కలగలిస్తే మెటాఫిజిక్స్ అన్నమాట. భావము దాని పర్యవసానము అని కూడా అనుకోవచ్చు. మరి సృష్టి ఎవరి భావనకి పర్యవసానం? ఎవరో ఒకరు అనుకోకుండా ఇంత సృష్టి జరుగుతుందా? జరగదు అని భావంతోనే సనాతన ధర్మం భగవంతుని ఆరాధిస్తుంది. అయితే ఆయన నుంచి ఉద్భవించిన చరాచర విశ్వం కూడా భగవంతుడిలాగే పరిపూర్ణం, సంపూర్ణం. ఈ ఆలోచన మన ఋషులు మునులు ఈనాటి కాలపు మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి పదాలేమీ లేని సమయంలోనే చేయటం భారతీయ తత్వశాస్త్ర లోతుల్ని మనకు తెలుపుతుంది. మన మూలాలు మొదలయ్యిందే ఎక్కడ, కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? ఈ సిస్టమ్ పరిపూర్ణ మనిషిని తయారు చేయడానికి కాదు, ఎంటర్లీ నెగిటివ్ ఎడ్యుకేషన్ ఇది. ఈ చదువుల కంటే మరణం కూడా నయమే. పిల్లలని స్కూల్లో జాయిన్ చేయగానే వాళ్ళు నేర్చుకునే మొదటిది వాళ్ళ తండ్రి ఒక తెలివి తక్కువడు, రెండవది వాళ్ళ తాత